హాయ్ అండి. ఈరోజు మాల్కి వెళ్ళాము. అది చాలా బాగుంది. సీన్స్ అంటే చాలా అందంగా ఉంది. లోన అయితే స్వర్గంలాగా ఉన్నట్టుంది. చాలా బాగుంది. చూడండి బయట ఇది అంతాను. ఇలా వెళ్తుంటే చాలా బయట అయితే ఏం కనిపించలేదు. లోన అయితే చాలా ఉందండి. చూడటానికి చాలా ఉన్నాయి. మేము ఇలాగ ఫోటోలు తీసుకున్నాం. లోన డ్రెస్సులు అన్నీ చాలా బాగున్నాయి. చాలా పెద్ద మాల్ అండి అది. అన్నీ ఉన్నాయి. పిల్లలు ఆడుకోవటానికి అన్నీ ఉన్నాయి. పిల్లల డ్రెస్సులు కూడా ఉన్నాయి. చూసారా చేపలు అందులో ఉన్నాయి. చేపలతో తిరుగుతున్నాయి అన్నమాట లోన. ఇది ప్రత్యేకంగా అలా తయారు చేశారు. గాజు సీసాలో పెట్టినట్టు ఉన్నాయి అన్నీ. చాలా బాగుందండి లోన మాల్ అంతా. చూసారా చేపలు చాలా రకాలు ఉన్నాయి ఇందులో. అటు ఇటు తిరుగుతూ ఉన్నాయండి. లోనేమో ఏదో కొండలా పెట్టారు. చూడటానికి చాలా బాగుంది. ఇక్కడ చాలామంది ఫోటోలు తీసుకుంటున్నారు. ఇలా పెట్టాడు మాల్ లోన్ అండి ఇదంతాను. చాలా పెద్ద మాల్. చాలా అన్ని రకాలు ఉన్నాయండి. చాలామంది వస్తున్నారు. మాకు మొన్నటి వరకు తెలియదు. మొన్న వెళ్ళాము చూసాము. చాలా ఉన్నాయని అంటే ఫ్రెండ్స్ చూస్తాక వెళ్ళాము. చాలా బాగున్నాయండి. చాలా ఉన్నాయి. మాకు టైం చాలలేదు. సరిగ్గా ఏమీ చూసుకుని వచ్చేసాం తప్ప ఏమీ తీసుకోలేదు. పొద్దుట వెళ్తే సాయంత్రం వస్తారండి ఈ మాల్లోకి. లేట్గా వెళ్తే మాత్రం మనం ఏం చేయలేము అందులో. చూడటానికి కూడా టైం చాలదు. చేపలు చూసారా చాలా బాగున్నాయండి. చేపలు రకరకాలుగా ఉన్నాయి. పిల్లలు తీసుకెళ్తే చాలా ఎంజాయ్ చేస్తారండి ఇందులోను. పిల్లలు ఆడుకుంటాక చాలా ఉన్నాయి ఇందులో. పొద్దుట వెళ్ళిపోయిన కూడా సాయంత్రం వరకు అందులో ఉండిపోవచ్చు. అన్నీ చూసుకుంటూ ఉండొచ్చు. సరే ఇలాగా పిల్లలు ఎక్కుతారు, పెద్దోళ్ళు ఎక్కుతున్నారండి ఇందులో. జైన్ వీల్ అంటారు కదా, ఇది వంటారంటారా. వండాలకి బాగానే ఉంది కదా అని అంత చాలా మంది ఎక్కుతున్నారు. చాలా లైన్ ఉందండి. మేము ఎక్కుదాం అనుకున్నాం కానీ చాలా లైన్ ఉంది కానీ ఎక్కలేకపోయాము. మాకు లేట్ టైం చాలలేదు తిరగటానికి. అందుకని అలా చూసి వచ్చాను అనమాట. అది దాన్ని నెంబరు ఇలా ఎక్కుతూ చూపించుతున్నారు. అలా ఆఫ్ చేస్తున్నాడు. మయ్యాన్ని అలా తిరుగుతుంటుంది. చాలా ఎంజాయ్ చేస్తున్నాడు పిల్లలు పెద్దోళ్ళు కూడా ఇందులో మాల్లను. మేము కూడా అలా చూసామండి. అన్నీ బాగున్నాయి. ఇంకా పైన ఫ్లోర్ ఉందండి. ఆ ఫ్లోర్లోకి వెళ్ళలేదు. పైన అయితే ఇంకా ఇవి చాలా ఉన్నాయి. ఇది కింద ఫ్లోర్ అనమాట. అన్ని రకాలు ఉన్నాయండి. బ్యాగ్స్ ఉన్నాయి, డ్రెస్సులు ఉన్నాయి. చిన్నపిల్లల డ్రెస్సులు బాగున్నాయి. చూసి గేదె బొమ్మ పెట్టారు బయట. ఎంట్రన్స్లో పెట్టారండి ఇది. అచ్చం గేదెలా ఉంది చూసారా ఇది. బయట పిల్లలు ఆడుకుంటా కూడా చాలా ఖాళీ ఉంది. పిల్లలు బాల్ తెచ్చుకుని ఆడుతున్నారండి ఇక్కడ. చిన్నపిల్లలు అంటే పెద్దవాళ్ళు కాదు, చిన్నపిల్లలు అనమాట. అలా చాలా సాయంత్రం ఆడుతున్నారన్నమాట. 4-5 గంటలకే చల్లగా ఉంటుంది కదా ఆ టైంని. పిల్లలందరూ చేరి ఆడతారంట అక్కడ. మాల్ అయితే చూడదగ్గ మాల్ అండి. ఎవరైనా వెళ్ళొచ్చు. చాలా ఉన్నాయి అక్కడ. చుట్టూరు అంతా బాల్ చాలా ఖాళీగా ఉంది. చాలా జనం ఉన్నారు. అలా చూస్తూ ఉన్నామండి. కొంచెంసేపు కూర్చున్నాం అక్కడ పిల్లలతోటి. పువ్వులు చాలా బాగున్నాయి. రంగులు చూసారు ఎంత బాగున్నాయో. ఈ బంతి పూలు కాకుండా శాంతి పూలులా ఉన్నాయండి. కానీ శాంతి పూలు కూడా కాదు ఇవి. కలర్ బాగున్నాయి కదా అని నేను చూశాను. చాలా బాగున్నాయి, నాకు నచ్చినాయి. చూడండి మెట్లు కూడా లైటింగ్ ఉంది. ఇలా మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి. ఇక్కడైతే చాలా బాగుంది. చెట్లతోటి కట్టారు. కూర్చోటానికి బాగుంది. కుర్చీలు అవి వేసారండి అక్కడ.
డస్ట్బిన్లు తుక్కేసుకోవటానికి పక్కన పెట్టారు. చాలా నైస్గా ఉందండి అంతా చూడటాకే. పక్కనే బిల్డింగ్లు ఉన్నాయి, షాపులు. ఇలా కూర్చున్నాను నివసం. కూర్చోగా అది కూడా పైన కూడా లైట్ అయింది, అది అలా చక్రం లాగా ఉన్నది. నైట్ అయితే ఇంకా బాగుంటుంది. ఇదైతే ఇలా తయారు చేశారండి, ఇది లైటింగ్ అంతాను. పైన లైటింగ్ అయితే పడతలేదు, పైన కూడా చాలా బాగుంది. కానీ ఆ స్తంభం ఒకటే పడుతుంది లైటింగ్ మన ఫోన్లోను. నివసానికి మారుతుందండి కలర్, చాలా బాగుంటుంది. రంగులు వస్తున్నాయి అన్నమాట. పైన పిట్లు అవి ఉన్నాయండి, కానీ మన ఫోన్లో రావట్లేదు అవి. కూర్చోవడానికి కూడా కుర్చీలు వేసారు ఇక్కడ. సాయంత్రం వెళ్ళి కూర్చుండే వాళ్ళకి చాలా బాగుంది అక్కడ. ఇక్కడ చూడండి గుర్రం బొమ్మ ఉంది, చాలా పెద్ద బొమ్మ అండి గుర్రం. చాలా పెద్ద కట్టారు. ఇక్కడ ఏదో పెద్ద టీవీ ఉందండి, అందులో అన్నీ వస్తున్నాయి. అడ్వర్టైజింగ్లో వస్తాయి అనుకుంటాను. అందులో చాలా పెద్దది ఉందండి, పెద్దది పెట్టారు టీవీ లాగా. సాయంత్రం 6-5 అయిపోతుందండి టైం. ఇక్కడ జెన్విలన్ ఉందండి, పెద్దది ఉందండి బాగాను. ఇది ఎక్కుదామని వెళ్ళామండి. అక్కడ అసలు చూడవలసిందల్లా ఇదే. సాయంత్రం వెళ్తేనే ఇది బాగుంటుంది అన్నారని సాయంత్రం వెళ్ళాము. చాలా బాగుందండి ఇది, అసలు భయం అనేది అనిపించలేదు. బయటకు చూస్తే అంత పెద్ద ఉంది, అయ్యి బాబాయ్ మనం ఎక్కలేము అనిపిస్తుంది. కానీ లోనకి వెళ్తే మనం అసలు గదిలో కూర్చున్నట్టే ఉంది, అంత సేఫ్టీగా ఉంది. చిన్నపిల్లలు కూడా ఎక్కిస్తున్నారండి అందులోకి. చంటి బిడ్డలు కూడా 6 నెలల బిడ్డల కాడి నుంచి తీసుకెళ్ళొచ్చు అన్నారు. అంటే మనకు అంత సేఫ్టీగా ఉందండి, లోన ఏసీ ఉంది. మనకేదో ఇబ్బంది అయితే, ప్రాబ్లం అయితే ఆఫ్ చేసుకోవటానికి కూడా అందులో అన్నీ పెట్టారు. బయట నుంచి చూస్తే చాలా భయం వేసింది, అంత పెద్ద పైకంట వెళ్ళిపోతుంది, అయ్యి బాబాయ్ ఎక్కలేము బాగానే అనిపించింది. కానీ లోనకి వెళ్తే అసలు మనకేం తెలియలేదు. చాలా బాగుందండి లోన. అది ఎక్కానండి లోనకి, అది చూస్తుంటే ఆశ్చర్యం వేసుకొస్తుందండి. సంత చాలా పెద్దది ఉంది, లోన కూడా కూర్చోటానికి ఖాళీగా ఉంది. పైనుంచి చూస్తే మొత్తం బయట అంతా కనిపిస్తుంది, లైటింగ్లు అన్నీ చుట్టుపక్కల అన్నీ కనిపిస్తున్నాయి. ఇవి పైన ఇలా అయ్యి చూసారా, ఇవి మనం ఏదైనా ఇబ్బంది ఉంటే అవి నొక్కమని చెప్పారు. ఒకటైతే డోర్లు లాక్ చేసుకుని ఏదైనా అవసరం అయితే అది బటన్ నొక్కితే వస్తామని చెప్పారు. చూడండి ఇదిగోండి, చాలా పైకి వెళ్ళింది. అంత పైనుంచి కింద చూస్తే చాలా భయం వేస్తుంది. కానీ చుట్టూను అద్దాలు ఉంటాయండి, మనకు భయం అనిపించలేదు. ఇంకా ఒకసారి తిరిగేటప్పటికి అలా 3 రౌండ్లు వేశారు. చాలా హ్యాపీగా అనిపించింది ఎక్కినందుకు, భయం అనిపించలేదు. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. చూసారు పైనుంచి చూస్తే ఎంత అలా కనపడుతున్నాయో, చిన్నవి కనపడుతున్నాయి. పైకి తీసుకెళ్ళి ఆపేస్తారండి ఒకసారి, అప్పుడు మన కింద అన్నీ ఎలా చూసారు ఎంత చిన్నవి కనపడుతున్నాయో. చూడండి చాలా ఎలా తయారు చేశారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది రంగు చూస్తే. చాలా బాగుందండి, మీరు కూడా వెళ్ళండి ఒకసారి చూడండి. లైఫ్లో ఒకసారి ఎక్కితే చాలండి, ఇది చాలా బాగుంది. అంత పైకి వెళ్ళి తీసుకొస్తుందంటే చాలా ఆశ్చర్యం వేసుకొస్తుంది. వాళ్ళ తెలివికి మన హ్యాండ్స్ ఆఫ్ చేయొచ్చు. చాలా కండిషన్గా ఉందండి ఇది, చెప్పుకోవాలంటే అది భయం అనేది లేదు. చిన్నపిల్లలు కూడా ఎక్కి ఆడుతున్నారు అందులో. నాకైతే చాలా సంతోషం అనిపించింది. చూసారు ఎంత పైకి వెళ్తుందో, మొత్తం చుట్టుపక్కలంతా కనపడుతుందండి ఏరియా అంతా. పైకి వెళ్తుంది, అందుకు అలాగా వీడియో చేస్తున్నాను. అసలు కుదుపు అనేది లేదండి అసలు. అది చాలా బాగా తయారు చేశారు. దిగేసామండి.
బయటకు వచ్చేసాను. చాలా హ్యాపీగా వెళ్తున్నాను చూసారా. మీరు కూడా వెళ్ళి చూడండి, ఒకసారి ఎక్కండి. నేను చెప్పింది మీరే నిజం అనుకుంటారా? మరి చూసి లైక్ చేయండి. ఒకసారి చూసి మీరు కూడా ఎక్కండి. ఒకసారి లైక్ చేయండి మరి నాకు చూసి. ఓకేనా? బాయ్.